హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఆ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. 1 మినిట్. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ తెలంగాణ ఐసెట్లో ఎన్ని కౌన్సిలింగ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజీల లిస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఆర్ ఏ కాలేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ కోడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తుంటే అన్ని కాలేజీలు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24th అరోరా సైంటిఫిక్ టెక్ ఇన్స్టిట్యూట్ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది. 24th బ్లూ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ద కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్, ద క్యాండిడేట్ హ్యావ్ టు పే ద ఫుల్ ట్యూషన్ ఫీజ్. సో ఈ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ అని పక్కకున్న కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు, మీరే పే చేసుకోవాలి. ఇందులో మొత్తం వచ్చేసి ఎంబీఏవి 126 సీట్లు ఉన్నాయి, 27,000 మాత్రమే ఫీజు. కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ హాస్టల్ ఫెసిలిటీ ఉందా అంటే లేదు, 2003లో ఎస్టాబ్లిష్ అయింది. మెడ్చల్ డిస్ట్రిక్ట్ గట్కేసర్ కాలేజ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ 1 మోర్ కాలేజ్, ఇప్పుడు నేను ఇక్కడ అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది కదా ఇబ్రహీంపట్నం, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఓయూ అఫిలియేటెడ్ కాలేజు, హాస్టల్ ఫెసిలిటీ లేదు, 42 సీట్స్ మాత్రమే ఉన్నాయి, 42,000 ఫీజు. ద కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్, ద క్యాండిడేట్ హ్యావ్ టు పే ద ఫుల్ ట్యూషన్ ఫీజ్. ఈ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు కనుక మీరు పెట్టుకుంటుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సెల్ఫ్ ఫైనాన్స్లు కాకుండా వేరే కాలేజీ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ 12th అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఏమి ఇవ్వలేదు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు అని ఇవ్వలేదంటే ఈ కాలేజీలో జాయిన్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే అక్కడ మెన్షన్ చేశారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ కాలేజ్లో ఇప్పుడు అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చూసుకుంటే 45,000 ఫీజు, 42 సీట్స్ ఉన్నాయి, 2001లో ఎస్టాబ్లిష్ అయింది, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ విధంగా మీరు పెట్టుకోవాలనుకుంటున్న కాలేజు ఆర్ జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజు పైన క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. వన్ మోర్ వచ్చేసి ఇప్పుడు అరోరా పీజీ కాలేజ్ ఎంసీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ 22nd ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇందులో కూడా రాదు. సో మ్యాక్సిమం 99% సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు, మీరే పే చేసుకోవాలి. 2 times ఇచ్చారు, ఇక్కడ పైన ఇచ్చారు, కింద కూడా ఇచ్చారు. ద కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్, ద క్యాండిడేట్ హ్యావ్ పే ద ఫుల్ ట్యూషన్ ఫీజ్. ఈ విధంగా చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక్కడ మెన్షన్ చేసిన ఫీజు ఫస్ట్ ఇయర్కి అంటే ఒక్కొక్క ఇయర్ ఫీజు మాత్రమే, పర్ ఇయర్ 70,000 అనమాట. వీడియోని లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.